హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆదుర్పే శుభవార్త. వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి మరి ఆసరా చేయుత పెన్షన్లు మరి 45-65 సంవత్సరాల వయసు గల వారికి ఆసరా చేయుత పెన్షన్లు భారీగా అయితే మళ్ళీ పెంపు చేశారండి. మనకు ఇక తెలంగాణలో మరి ప్రతి ఒక్కరికి కూడా మరి ఎవరెవరికి ఎంత పెంచారు, మరి కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి కూడా మరి పెంచారా లేదా, మరి వాళ్ళకు కూడా ఇస్తున్నారా లేదా మరి తెలుసుకున్న ముందు ఒక చిన్న లైక్ అయితే చేయండి. నచ్చితే లైక్ చేయండి, నచ్చుకుంటే డిస్లైక్ చేయండి. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదే ముందు సబ్స్క్రైబ్ ఒక షేర్ మాత్రం చేయండి. ప్రతి ఒక్కరు షేర్ చేయండి. ఇక ప్రతి ఒక్కరికి షేర్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా ఆసరా చేయుత పెన్షన్లు వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి, ఒంటరి మహిళలకి 45-65 సంవత్సరాల వయసు గల వారికి ప్రతి ఒక్కరు కూడా భారీగా అయితే పెంచారు. 4,000 నుంచి 6,000 వరకు అయితే పెంచడం జరిగింది. వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి వీళ్ళకి మాత్రం 4,000, వికలాంగులకు 6,000 వరకు పెంచడం జరిగింది. అలాగే కొత్తగా అయితే 2016 లోపు ఎవరైతే పాత లబ్ధి పెన్షన్దారులు ఉన్నారో వారికి మాత్రమే ఇప్పుడైతే పెంచడం జరుగుతుంది. కొత్త వారికి దరఖాస్తులు వెరిఫికేషన్స్ అయినాక వాళ్ళకు కూడా జత చేస్తామనేసి కూడా చెప్పడం జరిగింది. చూసారు కానీ ఒక చిన్న లైక్ చేయండి. లేట్ చేయకుండా మీరు ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల వారికి అందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది కూడా వెళ్తుంది. ఈ ఆసరా చేయుత పెన్షన్ల భారీగా అయితే పెంపు అయితే మీకు ఫిబ్రవరి 1 నుంచి అయితే ప్రతి ఒక్కరికి వచ్చే నెల మాత్రం ప్రతి ఒక్కరికైతే పాత లబ్ధిదారులకు 2016 లోపు ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెంపు చేయడం జరిగింది. 4,000 నుంచి 6,000 వరకు పెంచుతున్నారంటే ప్రతి ఒక్కరికి ఫిబ్రవరి 1 నుంచి 10 లోపు మాత్రం ఖచ్చితంగా అయితే మీకైతే డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది. చూసారు కానీ ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.